అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. మార్కు సువార్త 16-17 కలిసి చదుదాం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఎవరి నామం పేరట? బిగ్గర చెప్పండి. యేసు ప్రభు నామం పేరట దయ్యములు ఏమవుతాయి? వెళ్ళిపోవాల్సింది. ఎందుకు తెలుసా? యేసు ప్రభు నామము ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి క్రిందే కానీ, యేసు నామం పేట ప్రతి మోకాల్లో వంగాల్సిందే. యేసు ప్రభు నామం ముందు ఏ దురాత్మ పనిచేయడానికి వీలు లేదు. యేసు ప్రభు నామంలో శక్తి ఉంది. అందుకొరకే లూకాసు వార్త 10-17లో, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 10:17, 70 మంది శిష్యులు దేవుడు పంపించాడు. వారు వెళ్ళి ఎగ్జైటెడ్గా బ్యాక్ వచ్చారు. రిపోర్ట్ ఇస్తున్నాను, మినిస్ట్రీ రిపోర్ట్. ఏమంటున్నారు తెలుసా? ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవే. బాగా వినండి. దేవుని కాదు విద్య చూపించే, దేవుని నామం వాడినందుకు శిష్యులకు భయపడుతున్నాయి. ఏవి? దయ్యాలు. ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారు? ఈరోజు నుంచి దేవుని నామం పేరట ప్రతి దయ్యం వెళ్ళిపోనుగాక, వీడిపోనుగాక. మొదటిగా యేసుప్రభు నామములో విజయం ఉంది. రెండవదిగా కొలస్సీ 2:14-15 వచనాలు. కొలసియన్స్ చాప్టర్ 2:14 and 15. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కల్వరి శిలువలో కార్యాన్ని బట్టి దేవుడు సాతాన్ని, అపవాదిని, అంధకార చీకటి శక్తులను నిరాయుధులుగా చేశాడు. ఎలా చేశాడు? దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి 15వ వచనం కొలస్సీ 2:15లో అక్కడ రాయబడిన మాట, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను, అధికారులను, అంధకార చీకటి శక్తులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరచారు. తీసుకొచ్చి పబ్లిక్గా సిగ్గుదీశాడంట. ఎవరు? అట్లా చూస్తున్నారు ఏంటండి? యేసు ప్రభువారు. ఎప్పుడు? కల్వరి సిలువలో. అందుకొరకే ఇప్పుడు గుడ్ ఫ్రైడే ఈస్టర్ దగ్గరకు వస్తూ ఉంది ఈ 2 నెలల్లో. కల్వరి సిలువ శక్తి ఎంత ప్రచండమైందంటే, ఎంత పెనుశక్తి అంటే, అధికారులను, అంధకార చీకటి శక్తులను నిరాయుధులుగా చేసి, అంటే వారి చేతులను ఆయుధాలను పీకి పారేశాడు. సాతాను తలను చితకదొక్కితేనే వాడు తోకతో ఇంత ఓవర్ యాక్షన్ కొడుతున్నాడు. మరి మనం ఏం చేయాలి? తోకను చూసి పారిపోవడం కాదు. మనం ఎట్లా అంటాం తెలుసా? ప్రభువా, నువ్వు తల చితకొట్టావు కదా, తోకను కూడా నువ్వే చితకొట్టు ప్రభువా అని. ప్రభువారు తల చితకొట్టింది దేనికంటే నువ్వేం చేయాలి? తోకను నువ్వు చితకొట్టుమని. మనం ఎంత బద్ధకరాజులం అంటే, నువ్వు తల చితకొట్టావు, తోక చితకొట్టబడం కాక, తోక చితకొట్టబడగాక. ప్రభు అన్నాడు, తోకను ఎవరు చితకొట్టాలి? మనం చితకొట్టాలి.